నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. చర్లపల్లి జైల్లో ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఇంటి భోజనానికి అనుమతి ఇచ్చింది. మరోవైపు పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్పై కాసేపట్లో విచారణ జరగనుంది. దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, చెప్పండి. సో పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది. ఆ విచారణ మరి కాసేపట్లో ఉన్నట్టుగా కూడా సమాచారం. సో ఏ మేరకు వచ్చే అవకాశాలు, ఏ మేరకు క్వాష్ చేసే అవకాశాలు ఉంటాయంటారు? హరి, లగచర్ల ఘటనకు సంబంధించి కూడా మాజీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఇప్పటికే అరెస్ట్ అయ్యి ఆయన చెల్లపల్లి జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో అతన్ని స్పెషల్ బ్యారక్ ఇవ్వాలంటూ కూడా హైకోర్టులో పిటిషన్ చేశారు. దీంతో ఆయనకు హైకోర్టులో ఊరట లభించింది. స్పెషల్ బ్యారక్ ఇచ్చేందుకు హైకోర్టు అంగీకరించింది. స్పెషల్ బ్యారక్ లో నరేందర్ రెడ్డి ఉంచాలి. పట్నం నరేందర్ రెడ్డి సంబంధించి కూడా ఇంటి భోజనం అనుమతించాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే మరోపక్క ఈ వేకే సంబంధించి కూడా ట్రాష్ పిటిషన్ అంటే రిమాండ్, పోలీసులు ఏదైతే రిమాండ్ చేశారో రిమాండ్ రిపోర్ట్ ను రిజెక్ట్ చేయాలి, ఈ కేసులో ఎఫ్ఐఆర్ నుంచి నన్ను తొలగించాలంటూ కూడా ఆయన క్రాష్ పిటిషన్ దాఖలు చేశారు. క్రాష్ పిటిషన్ సంబంధించి మరి కాసేపట్లో హైకోర్టులో విచారణ జరగబోతా ఉంది. అయితే ఈ కేసు సంబంధించి ఈ రోజు కోర్టు ఆర్డర్ ఇస్తుందా, లేదంటే ఎంపీ ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి కూడా ఇంకో కోర్టుకు బదలాయిస్తుందా అన్న అంశాలు. ఎందుకంటే ఎంపీ ఎమ్మెల్యేలపై సంబంధించిన కేసులు ప్రత్యేక న్యాయస్థానాన్ని నియమించిన నేపథ్యంలో మరో కోర్టులో ప్రస్తుతం రిజిస్టర్ అయిన నేపథ్యంలో కూడా ఇది న్యాయాధికులు మాత్రం ఈ రోజు విచారించకపోవచ్చు. రేపటికి విచారణ వాయిదా పడే అవకాశం ఉందనే అవకాశం తెలుస్తా ఉంది. కానీ ఆయన క్రాష్ పిటిషన్ లో మాత్రం చాలా స్పష్టంగా అక్కడ జరిగినటువంటి ఘటనకు తనకు ఎలాంటి సంబంధం లేకుండా రాజకీయ దురుద్దేశంతోనే తన పైన ఈ యొక్క కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. కాబట్టి ఆ యొక్క రిమాండ్ ను రిజెక్ట్ చేసి తనను ఎఫ్ఐఆర్ నుంచి తొలగించినట్టు క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. మరి కాసేపట్లో ప్రస్తుతం విచారణ జరుగుతుంది. కానీ ఈ రోజు ఆర్డర్ ఇవ్వకపోతే రేపు మరో కోర్టుకు బదిలీ అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఓకే వాసు.